మంచి హెవీగా చీర కొంగుకి ముళ్ళు వేసుకోవడం ఎలాగో చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే చీర కొంగుకి ముళ్ళు ఎలా వేసుకోవాలి. ఇది డిఫరెంట్ ముళ్ళుతో అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, అది అందరూ చూస్తున్నారు. ఇది వచ్చేసరికి అది సింగిల్ బీడ్తో అయితే చేశాను అనమాట. ఇది డబల్ బీడ్స్తో అయితే చేస్తున్నాం మనం. ముందు మెటీరియల్ విషయానికి వచ్చేసరికి నేను మోతీ పూసలు అయితే తీసుకున్నాను అనమాట. అవి ఒక 10 గ్రామ్స్, ఇంకా క్యాప్స్ ఒక 10 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. ఇంకా ముళ్ళ దగ్గరికి అయితే వచ్చేద్దాము. శారీ చూస్తున్నారు కదా, శారీకి దారాలు ఉంటాయి కదండి. ఎప్పుడు కూడా మనం పట్టు చీరలైనా ఉప్పాడ పట్టు చీరలకైనా మనం బ్లౌజ్ దగ్గర చివర్లో దారాలు అనేవి వదిలేస్తారు కదా, ఆ దారాలు మనం ముళ్ళు అయితే వేయించుకుంటూ ఉంటాం కదండి. ఆ ముళ్ళు బయట కాకుండా మనం ఇంట్లోనే బీడ్స్ అవి యూజ్ చేసుకుంటూ వేసుకుంటే ఎంత అవుతుంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. అక్కడ మీకు ఒక కట్ చూపిస్తున్నాను కదా, అక్కడ వరకు కూడా నేను దారాలు అనేవి లాక్కుంటున్నాను అనమాట. ఎందుకంటే దారాలు తక్కువే ఉన్నాయి. పొడవుగా ఉంటే అందంగా ఉంటుందండి, చీర కుచ్చు అందంగా వస్తుంది అనమాట. అందుకోసమని నేను దారాలు అయితే లాక్కుంటున్నాను. నేను 1 ఇంచ్ పొడవు అయితే లాక్కున్నానండి దారాలు. నాకు 1 ఇంచ్ వరకు అయితే నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి 1 ఇంచ్ వరకు అయితే లాక్కున్నాను. చాలా బాగా వచ్చాయి అన్నమాట. ముళ్ళు అవి ఏం రావు, మీరు జాగ్రత్తగా నేను చూపించిన విధంగా చేసుకుంటే కనుక. జరీ బార్డర్ దగ్గర చిన్న సిజర్తో కట్ చేస్తే మిగిలిన మిడిల్ పార్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. అక్కడదే కొన్ని సెకండ్స్లో లాగేయచ్చు అనమాట ఉప్పాడి చీరకు వచ్చేసరికి. అందుకని నేను అలా తీసుకుంటాను. చూడండి, సూది దారం ముడివేసి ఉంచాను కదండి. సూదికి దారం ముడివేసి ఉంచి ఇప్పుడు చూడండి నాకు ఎన్ని దారాలు కావాలంటే అన్ని దారాలు సూదికి అలా ఎక్కించుకుంటున్నాను అనమాట. చూడండి నేను ఎలా చాలా డీటెయిల్గా చూపిస్తున్నానండి. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు, మీరు ఇంట్లోనే వేసుకోవచ్చు. అంత ఈజీగా నేను చూపిస్తున్నాను. ఎక్కించాను కదండి దారం. ఇప్పుడు చూడండి, నేను క్యాప్ ఒకటిను ఇంకా మోతీ బీడ్ ఒకటి తీసుకున్నాను అనమాట. పెద్ద సైజే తీసుకున్నానండి. మరీ చిన్న సైజ్ అయితే కనిపించవు. మరీ చిన్న సైజ్ అయితే ఇలా వేసుకోకూడదు. ఎలా అంటే అది జల్లెడ్ టైప్లో వేసుకోవాలన్నమాట. అందుకే నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. చూడండి, క్యాప్ పెట్టేశాను. తర్వాత ఇప్పుడు వచ్చి మోతీ బీడ్ అయితే పెడుతున్నాను అనమాట. అదిగోండి అలా అయితే ఎక్కించుకుని చూడండి నేను ఎలా లాగుతున్నాను. అంతే, లోపలికి వెళ్ళిపోయండి, అయిపోయింది. ఇప్పుడు మనం ముడి అనేది వేసుకోవాలన్నమాట. చూడండి అక్కడ మనకి ఎంత కావాలంటే అంటే వీ షేప్, మనకు అందంగా ఒక వీ షేప్ అనేది రావాలన్నమాట. అంతవరకు రావాలంటే మనం ఎలా వేసుకోవాలి అనేది చెక్ చేసుకుని ఇప్పుడు ముడి అనేది మనం వేసేసుకోవాలండి. ఇవి సిల్క్ థ్రెడ్ వేయి కదండి, సిల్క్ పట్టు కదా, దానివల్ల చిన్న ముడి అయితే వస్తుందన్నమాట. మనం చిన్నది కాదు, కొంచెం పెద్ద ముడి రావాలి అంటే జారిపోద్ది అనమాట. అంటే చిన్న ముడి అయిపోద్ది, మనం ఎంత పెద్ద ముడి వేసినా సరే అది చిన్న ముడి కింద అయిపోద్దండి. అందుకోసమని మీరు ఏం చేస్తారంటే డబల్ ముడి అయితే వేసుకోండి. డబల్ ముడి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లావుగా ఉంటుంది కదా, దానివల్ల ఏమీ డిస్టర్బ్ అయితే అవ్వదన్నమాట. జారిపోవడం అది జరగదండి. ఒకటి వేస్తే మీకు అర్థం కాదని చెప్పి నేను 2 వేస్తున్నాను అనమాట. అదిగోండి రెండోది కూడా అలానే వేసుకుంటున్నాను. కనిపిస్తుందా? అలా ఎక్కించేసాను. అన్నీ కూడా ఇంకా అలానే ఎక్కించుకోవాలి. ఇంకా ఉప్పాడ పట్టులో జరీ ఉంటుంది కదండి, జరీ కొంచెం లావుగా ఉంటుంది. ఉప్పాడ పట్టే కాదు, ఏ పట్టు చీరైనా జరీ అనేసరికి కొంచెం లావుగా ఉంటుంది కదా. అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే కొంచెం తక్కువ దారాలు అయితే తీసుకోండి. తక్కువ దారాలు తీసుకుంటే మీకు పూసలు అనేవి ఎక్కేస్తాయి. 1 అరగంటలో కంప్లీట్ అయిపోతాయండి. అలా ఎక్కేసాక ఒక ముడి వేసుకుంటే సరిపోతుందండి. 2 ముళ్ళు అయితే ఏం వేసుకునే అవసరం లేదు, ఒక ముడి వేసుకుంటే సరిపోతుందో. అదిగోండి అలా నేనైతే అన్ని కుచ్చులు కూడా అలా కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. బ్లూ కలర్ మీద వైట్, అంటే శారీ అంతా కూడా బ్లూ అనమాట. మనం చీర కట్టుకున్నప్పుడు పళ్ళు బ్లూ కలర్ మీదే కదండి పడుతుంది. అప్పుడు చూడండి బ్లూ కలర్ మీద ఆ వైట్వి పడినప్పుడు ఎంత అందంగా ఉంటుందో. చాలా బాగుంటుందండి. నేను అందుకనే మళ్ళీ ఇలా పెట్టి చూపిస్తున్నాను నేను మీకు. చాలా అందంగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ 60 రూపాయలతో మీకు ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే
నా వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేరుతాయి. ఒకవేళ మీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి. షేర్ చేస్తే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకని నేను షేర్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.